నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఒక దేశం పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే నిర్మాణాలు. అలాగే మన భారతదేశం అంటే మనందరికీ గుర్తొచ్చేది దేవాలయాలు. దేశం మొత్తం మీద కొన్ని వేల దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. అంతకు మించి శిథిలావస్థలో ఉన్నవి, ప్రాచుర్యం పొందని దేవాలయాలు మరెన్నో ఉన్నాయి. అలాంటి దేవాలయాన్ని ఈరోజు మనం సందర్శించబోతున్నాం. దానికోసం మన ప్రయాణాన్ని మహారాష్ట్ర నుండి పూణే జిల్లాలోని పూణేకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న డౌండ్కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమా నది తీరంలోని పెడగావ్ దగ్గర ఉన్న ధర్మవీర్ గడిని సందర్శించబోతున్నాం. ఈ ప్రదేశం చాలా రిమోట్ ఏరియా. భీమా నదికి దగ్గరగా ఉండి సరైన రోడ్డు మరియు వాహన సదుపాయం కూడా ఉండదు. ఈ ప్రదేశానికి మనం చేరుకోవాలంటే ఖచ్చితంగా మన సొంత వాహనాల్లోనే రావాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, మీకు చుట్టూ కనిపిస్తున్న చెరుకు తోటలు. మహారాష్ట్రలోని పూణే జిల్లా అంతా చెరుకు పంట ఎక్కువగా పండుతూ ఉంటుంది. ఈ సన్నని వారధి గుండా మనం ప్రయాణించి ధర్మవీర్గఢ్ అనే ఒక గ్రామానికి చేరుకోబోతున్నాము. ఇదే ధర్మవీర్గఢ్ యొక్క గ్రామం యొక్క ప్రధాన ఎంట్రన్స్. ఇక్కడ ఒక పురాతన కాలపు కోట కూడా ఉంది. మనం ధర్మవీర్గఢ్కి చేరుకున్నాము. ఇక్కడి నుంచి దేవాలయాల సముదాయాన్ని మనం పరిశీలిద్దాము. ఇక్కడ కొత్తగా మ్యాప్ కూడా పెట్టడం జరిగింది. ఈ ప్రదేశం గురించి నేను మొదటిసారిగా 3 ఏళ్ల సంవత్సరం నేను వినడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈ మధ్యనే ఇక్కడ వీధి లైటు మరియు చిన్న రహదారిని ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయాల పరిసరాలని కూడా కొంచెం శుభ్రం చేయడం కూడా జరిగింది. మనం ముందుగా రామేశ్వరం దేవాలయాన్ని సందర్శించుకుందాం. ఇది శివకేశవ క్షేత్రము, అంటే శివాలయాలు మరియు వైష్ణవాలయాలు కూడా కలిసిన క్షేత్రము. మనం చేరుకుంటున్నాము రామేశ్వరం క్షేత్రం. ఈ శిల్ప సౌందర్యాన్ని చూడండి, ఎంత అబ్బురపరిచే విధంగా ఉందో. ఈ నిర్మాణ శైలిని చూస్తుంటే మనకివి రాష్ట్రకూటుల కాలము మరియు చాళుక్యుల కాలంలో నిర్మించినట్టుగా మనకి అర్థమవుతున్నది. ఎందుకంటే మహారాష్ట్రలోని దేవాలయ నిర్మాణ శైలి ఇది కాదు. మహారాష్ట్రాన్ని చాళుక్యులు, రాష్ట్రకూటులు మరియు దేవగిరి రాజులు పరిపాలించారు. వాళ్ళ కాలంలోనే ఎక్కువ దేవాలయాల నిర్మాణాలు అనేవి జరిగింది. మనం దేవాలయాన్ని పరిక్రమ చేస్తున్నాము. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి ఈ శిల్ప సౌందర్యాలు. దేవాలయాలు మాత్రం చాలా శిథిలావస్థలో ఉన్నాయి. ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమం అయితే లేదు. ఈ దేవాలయం పురావస్తు శాఖ వారి అధీనంలో ఉన్నప్పటికీ ఈ దేవాలయం యొక్క పూర్తి నిర్వహణ బాధ్యతలు తీసుకోలేనట్టుగా మనకు కనిపిస్తుంది. బహుశా ఈ దేవాలయం నుంచి ఆదాయం లేకపోవడం కారణంగా వారు ఈ విధంగా దీన్ని విడిచిపెట్టున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మన ప్రయాణ మార్గాన్ని మరో దేవాలయం ప్రయాణిద్దాము. ఆ దేవాలయం పేరు మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది మల్లికార్జున స్వామి దేవాలయం. మనం ఇందాక చూసిన రామేశ్వరం దేవాలయం కన్నా ఇంకొంచెం పెద్ద సైజులో ఉండే దేవాలయం ఈ మల్లికార్జున స్వామి దేవాలయం. రాష్ట్రకూటులు మొదటగా జైనులు, వారు తదనంతరం వారు హైందవ ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. అందుకే ఈ దేవాలయాల పరిసరాల్లో మనకి జైన మతం సంబంధించిన తీర్థంకరుల శిల్పాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇలాంటి అద్భుతమైన దేవాలయాల్ని సందర్శించడం, పరిరక్షణం మనందరి బాధ్యత. దేవాలయాల నిర్మాణ శైలి చూడండి, అచ్చు మన వరంగల్లోని 1000 స్తంభాల గుడి ఆకారంలో ఏ విధంగా కనిపిస్తుందో. ఇవన్నీ ఒకటే పద్ధతి, అనగా రాష్ట్రకూటులు, చాళుక్యులు, హొయసళ్ళు మరియు మన కాకతీయులు వీరి కాలంలో నిర్మించిన దేవాలయ నిర్మాణ శైలి మొత్తం ఒకే విధంగా మనకి గమనిస్తూ ఉంటుంది. చూడండి, అచ్చు 1000 స్తంభాల గుడి మోడల్లో మనకి ఏ విధంగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి మన ప్రయాణాన్ని ముందుకు సాగించి ఇక్కడ ప్రసిద్ధమైన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉంది, దాన్ని కూడా సందర్శిద్దాం. మన మార్గం ప్రయాణించేది ఈ విధంగా ఉంటుంది. ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్ మొత్తం సుమారు 500 మీటర్ల పరిధిలో ఉంటాయి. భీమా నది తీరంలో ఉన్నదే లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం మరియు పాతాళేశ్వర స్వామి దేవాలయం. మనం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం చేరుకున్నాం. ఈ దేవాలయం పూర్తిగా, అంటే దేవాలయాల గోడల మీద పూర్తిగా అద్భుతమైన శిల్పాలతో నిర్మించబడి ఉంది. మీరు ఒకసారి ఈ శిల్ప సౌందర్యాన్ని సందర్శించండి. ఇలాంటి దేవాలయాలపై నిర్మించిన శిల్పాలని మనం గమనించడం వల్ల అప్పటి ప్రజల జీవన విధానం, అప్పుడు రాజుల కాలంలో రాజులు బతికిన విధానము, మరియు అప్పుడు సంగీతము, అప్పుడు నృత్యము, అప్పుడు ప్రజలు వేసుకునే వస్త్రధారణ, వేషధారణ మొదలైనవన్నీ మనకి తెలుస్తాయి.
ముఖ్యంగా ఈ దేవాలయం గోడల మీద పూర్తిగా అప్పటి ప్రజల నృత్యం గురించి మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా దశావతారాల విగ్రహాలను కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అక్కడ వరాహావతారం కనిపిస్తుంది కదా, ఎంత అద్భుతంగానే చూడండి. ఆ కిటికీలు కూడా చూడండి ఎంత స్పష్టంగా సుందరంగా కనిపిస్తున్నాయో. ఇక్కడున్న దేవాలయాల సమూహంలో ఈ లక్ష్మీనారాయణ దేవాలయము మరియు పాతాళేశ్వర సముదాయము పూర్తిగా గోడల నిండా శిల్పాలతో నిర్మితమై ఎంతో రమణీయంగా ఉంది. మేము ఎంతగానో శ్రమించి ఇంత దూరం వచ్చినందుకు ఈ దేవాలయం ఒక శిల్ప సంపద మాకు ఎంతగానో సంతృప్తినిచ్చింది. ఎంతో రమణీయమైన ఇలాంటి దేవాలయాల్ని మనందరం చూడాలి మరియు పరిరక్షించాలి, నలుగురికి తెలియజేయాలి కూడా. దురాక్రమణదారుల దాడిలో ఈ దేవాలయ శిల్పాలు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ ఇప్పటికీ వాటి అస్తిత్వాన్ని నిలుపుకున్నాయి. 12వ శతాబ్దంలో దేవగిరి కింగ్స్ అంటే యాదవ్ రాజుల పతనానంతరం ఈ ప్రదేశం అంతా బీజాపూర్ రాజుల అధీనంలోకి వచ్చింది. తర్వాత వారు విడిపోయి అహ్మద్ నగర్ సుల్తాన్ అధీనంలోకి వచ్చింది. చివరిగా ఔరంగజేబ్ అధీనంలోకి రాగా 16వ శతాబ్దంలో శివాజీ ఈ ప్రదేశాన్ని ఆక్రమించుకుని ఇక్కడ ధర్మవీర్గఢ్ అనే కోటని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం దేవాలయ యొక్క అంతరాలలో ఉన్నాం. ఇక్కడ శిల్ప సంపద చూడండి ఎంత అద్భుతంగా మనకి గమనిస్తున్నాం. గర్భాలయంలో మాత్రం ఏ విధమైన విగ్రహమూర్తి లేదు. ఇక్కడి నుంచి మన ప్రయాణాన్ని దీనికి ఎదురుకుండా ఉన్న పాతాళేశ్వర దేవాలయాన్ని సందర్శించుకుందాం. మార్గ మధ్యలో చూడండి ఇలాంటి ఎన్నో రాతి స్తంభాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇవన్నీ ధ్వంసమైనప్పటికీ మిగిలిన సాక్ష్యాలే ఈ దేవాలయాలు. ఈ దేవాలయం కూడా మనం ఇందాక చూసిన లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం లాగా పూర్తిగా శిల్ప సంపదతో నిండి ఉంది. అయితే ఆ దేవాలయానికి ఈ దేవాలయానికి చాలా భిన్నత్వాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ పూర్తిగా ఈ దేవాలయం యొక్క స్తంభాలు ఆ దేవాలయం యొక్క స్తంభాలు చాలా భిన్నంగా ఉన్నాయి. రాజులు పోయినా రాజ్యాలు పోయినా వాళ్ళు నిర్మించిన నిర్మాణాలు మాత్రం ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ చూడండి, అచ్చు బేలూరు దేవాలయంలోని ఎంట్రన్స్ లాగా నాకైతే అనిపించింది. ఈ స్తంభం మీద ఉన్న అద్భుతమైన శిల్పకళను మీరు సందర్శించండి. అప్పుడు నృత్యాలన్నమాట ఇవి. ఇలాంటి నృత్యాల ఆధారంగానే మన తెలంగాణలోని రామప్ప దేవాలయంలోని నృత్యాలని ఆధారంగా చేసుకునే పేరిని శివతాండవం అనే నృత్యాన్ని కూడా కనుగొనడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నది భీమా నది. పూర్తిగా ఎండిపోయి కనిపిస్తుంది కదా, ఎండాకాలం కాబట్టి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన భీమశంకర్ నుంచి ఉద్భవించినదే ఈ భీమా నది. దాని కారణంగానే దీనికి భీమా అని పేరు వచ్చింది. ఈ నది వెళ్ళి కర్ణాటకలోని రాయచూర్ దగ్గరలో కృష్ణానదిలో సంగమిస్తుంది. ఇది కృష్ణకు ఒక ప్రధాన ఉపనది. ఇదే పాతాళేశ్వర దేవాలయం. శివుడికి అభిషేకం చేయడానికి కూడా మనకి ఇక్కడ నీళ్లు లభించలేదు. ఇది ధర్మవీర్గఢ యొక్క కోట. మన ప్రయాణాన్ని ఈ విధంగా కోట అంచుల గుండా సాగి ముందుకేముందో పరిశీలిద్దాం. కోటని శివాజీ మహారాజు 16వ శతాబ్దం నిర్మించడం జరిగింది. అనంతరం శివాజీ కుమారుడు సంభాజీ కూడా ఈ కోటని పరిపాలించడం జరిగింది. ఆయన కారణంగానే ఈ కోటకి ధర్మవీర్గఢ్ అని పేరుని నామకరణం చేశారు. ఈ ప్రదేశం ఎండాకాలం కావడంతో పూర్తిగా డ్రైగా ఎలా కనిపిస్తుందో చూడండి. భీమా నది తీరంలో ఉన్న ఈ కోట ఒకప్పుడు ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకుంది. మనము తిరుగు ప్రయాణాన్ని సాగిస్తున్నాం. మనం ఇందాక సందర్శించిన దేవాలయాల సమూహాలు ఇవన్నీ. ఇది మల్లికార్జున దేవాలయం. మార్గ మధ్యలో మనకి అనేక శిథిలాలు శిల్పాలు లభ్యమయ్యాయి. ఈ ప్రాంతంలో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రదేశం యొక్క చరిత్రను నలుగురికి తెలిసే విధంగా చేయడం పురావస్తు శాఖ వారి బాధ్యత. ఇప్పుడు మనం ఈ దేవాలయం యొక్క శిల్ప సంపదని గమనిద్దాం. ఇదండి ధర్మవీర్గఢ యొక్క విశేషాలు. ఈ ప్రదేశం మీకు బాగా నచ్చిందని ఆశిస్తూ, ఈ ప్రదేశం పూణే నగరానికి 117 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి డౌన్ జంక్షన్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఒకవేళ ఈ ప్రదేశాన్ని కనుక మీరు ఎండాకాలంలో సందర్శించడానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశం నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో భీమా నది తీరంలో ఉన్న మరో అద్భుతమైన దేవాలయమే పాలస్ దేవ్ దేవాలయం. దీని గురించి నేను ఇంతకు ముందే వీడియో తీయడం జరిగింది, దాన్ని కూడా చూడగలరు. ఇదండి ఈ పురాతన దేవాలయాల యొక్క విశేషాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.